హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి బదలే అప్నీ సోచ్ ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. థర్డ్ లెసన్ అనమాట ఇది, బదలే అప్నీ సోచ్. సోచ్ అంటే ఏంటి? ఆలోచన. బదల్నా అంటే మార్చడం. మార్చుకుందాము. ఏం మార్చుకుందాము? మన ఆలోచనల్ని మార్చుకుందాము అని చెప్తున్నారు. అంటే ఎటువంటి ఆలోచనల్ని ఎలా మార్చుకోవాలి అనేది మనం లెసన్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. అంతకంటే ముందు ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అనేది ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఒక పాప ఒక చిన్న కుక్క పిల్లని ఎత్తుకొని కనిపిస్తూ ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? లడ్కీ క్యా కర్ రహీ హోగి, తను ఏం చేస్తుండొచ్చు, దాంతో వహ్ క్యా సోచ్ రహీ హోగి, తను ఏం ఆలోచిస్తూ ఉండుండొచ్చు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఉద్దేశ్ చూసుకున్నట్లయితే సర్వే జనా సుఖినో భవంతు, ఇస్కే లియే पर्यावरण एवं भूमि संरक्षण आवश्यक है. प्रकृति संरक्षण में हम सब अपनी अपनी जिम्मेदारी निभा सके. సర్వే జనా సుఖినో భవంతు, ఇది అవ్వాలి అంటే ఏం చేయాలి? మనము మన భూమిని కాపాడుకోవాలి, వాతావరణాన్ని కాపాడుకోవాలి, అంటే ప్రకృతిని మనం సంరక్షించుకోవాలి, ఇది మన బాధ్యత అని అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ లెసన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే లెసన్ చూద్దాము. సంయుक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ, 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. किसी के पास भी उसके सवालों का जवाब नहीं था. अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्ना श्रीवास्तव है. भारत की इस लाडली पर सबको गर्व है. ఇక్కడ ఏం చెప్తున్నారు? సంయుక్త రాష్ట్ర సంఘ అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిసారిగా ఇలా అయింది. ఏమైందట? 13 వర్షకి ఏక్ లడ్కీనే, 13 సంవత్సరాల ఒక అమ్మాయి సభీకో సోచనే పర్ మజ్బూర్ కర్ దియా. మజ్బూర్ అంటే ఏంటి ఇక్కడ? అందరూ కూడా ఆలోచించేలాగా, అందరినీ ఆలోచింపజేసేలాగా చేసిందనమాట. అంటే ఒక 13 సంవత్సరాలు కలిగినటువంటి ఒక అమ్మాయి ఐక్యరాజ్య సమితిలో తను స్పీచ్ ఇస్తోంది. ఆ స్పీచ్లో తను అడిగేటువంటి ప్రశ్నల ద్వారా అంటే అక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేలాగా చేసిందనమాట. ఆ అమ్మాయి పేరు ఏంటి అంటే యుగరత్న శ్రీవాస్తవ్. భారత్ కి ఇస్ లాడలీ పర్ సబ్కో గర్వ హై. భారతదేశానికి చెందినటువంటి ఈ అమ్మాయి పైన అందరికీ చాలా గర్వంగా ఉంది. सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्ना श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा, हिमालय पिघलता जा रहा है, ध्रुवीय भालू मरते जा रहे हैं, हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता है. आज हम उन पेड़ पौधों को खोने के कगार पर है जो लुप्त होते जा रहे हैं. प्रशांत महासागर के पानी का स्तर बढ़ता ही जा रहा है. అయితే ఇక్కడ సెప్టెంబర్ 2009 ఐక్యరాజ్య సమితిలో యుగరత్న శ్రీవాస్తవ్ స్పీచ్ ఇస్తూ ఇలా చెప్తూ ఉందన్నమాట. అడుగుతూ ఉంది, హిమాలయాలు కరిగిపోతూ ఉన్నాయి, ధ్రువీయ భాలు మర్తే జా రహే, ధ్రువపు ఎలుగుబంట్లు చనిపోతూ ఉన్నాయి, హర్ 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता है. ప్రతి 5గురిలో ఇక్కడ ఒక 2 వ్యక్తులకి తాగడానికి మంచి శుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు కూడా అందడం లేదు. आज हम उन पेड़ पौधों को खोने के कगार पर है जो लुप्त होते जा रहे हैं. ఇవాళ మనము అంతరించిపోతున్నటువంటి కొన్ని చెట్లు మొక్కలని, అంటే మన వెనకటి తరాల వాళ్ళు చూసినటువంటి కొన్ని మొక్కలు, మహావృక్షాలు, చెట్లు అనేవి ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడున్నవి తర్వాత తరాలకు ఉంటాయో లేదో వాటిని మనం కోల్పోతూ ఉన్నాము. ప్రశాంత్ మహాసాగర్ కే పానీ కా స్तर बढ़ता ही जा रहा है. ప్రశాంతంగా ఉండేటువంటి మహాసముద్రపు నీటి మట్టం అనేది పెరుగుతూ ఉంది. क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं? बिल्कुल नहीं. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था, और हम क्या कर रहे हैं? हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं. क्या ऐसा करना ठीक है? सोचो, ध्यान लगाकर सोचो. అయితే మనం మన భావి తరాల వాళ్ళకి, రాబోయే తరాల వాళ్ళకి ఇవేనా ఇవ్వబోతున్నాం? కానే కాదు. ఎందుకంటే మన పూర్వీకులు మనకి ఇలాంటి వాతావరణాన్ని, ఇలాంటి భూమిని, ఇలాంటి గ్రహాన్ని ఇవ్వలేదు. మంచి ఆరోగ్యమైనటువంటి, ఉల్లాసంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక గ్రహాన్ని మన చేతుల్లో పెట్టారు. అలాంటి భూమిని మనకిచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కలుషితమైన, పాడైపోయినటువంటి భూమిని,
సో కలుషితమైపోయినటువంటి గ్రహాన్ని ఇలా ఇవ్వాలనుకుంటున్నాము. సో ఇది కరెక్టేనా, ఒకసారి అందరూ ఆలోచించండి అని చెప్పేసి అడుగుతోంది. ఈ అమ్మాయి యుగరత్న శ్రీవాస్తవ్ అనమాట. తన ఇమేజ్ అనేది ఇక్కడ ఇచ్చారు, పిక్చర్ చూడొచ్చు. ఆదరణీయ సభాజనో అబ్ సమయ్ ఆ గయా హై కి హమ్ కుచ్ కదమ్ ఉఠాయే. సో అంటే ఇక్కడ ఆ సభలో ఉన్నటువంటి ఎవరైతే ఆ మీటింగ్ లో ఉన్నారో వాళ్ళందరినీ ఇలా పిలుస్తూ చెప్తుందనమాట, గౌరవనీయులైన సభాజనులారా, సో ఇప్పుడు మనం కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి టైం అనేది వచ్చేసింది, మనం ముందడుగు వేయాల్సిన టైం వచ్చేసింది. హమే అప్నీ ధర్తీ బచానీ హోగి అప్నీ లియే హీ నహీ బల్కి భవిష్యకే లియే భీ. మన భూమిని మనమే కాపాడుకోవాలి, కేవలం మన కోసం మాత్రమే కాదు, మన భవిష్యత్తు కోసము అంటే రాబోయే తరాల కోసం కూడా. यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा, अब नहीं होगा तो कब होगा, हम नहीं करेंगे तो कौन करेगा. ఈ పని ఇప్పుడు జరగకపోతే, ఇక్కడ జరగకపోతే ఇంకెక్కడా జరగదు. ఇప్పుడు జరగకపోతే మరెప్పుడు జరుగుతోంది, మనం చేయకపోతే ఎవరు చేస్తారు, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు. हमारा आपसे निवेदन है आप हमारी आवाज सुने. भविष्य के लिए मजबूत इरादों की जरूरत है, मजबूत नेतृत्व की जरूरत है. సో కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నది ఏంటంటే కొంచెం నా మాటని వినండి. భవిష్యత్తు కోసము మనం ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి, దానికోసము ఒక మంచి స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది చాలా అవసరము. हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपये जमा करने से हम अपनी धरती नहीं बचा सकेंगे. సో హైటెక్ సమాజాన్ని నిర్మించుకోవడం వల్ల లేదంటే బ్యాంకులలో కోట్ల రూపాయలు పోగు చేసుకోవడం వల్ల మనం మన భూమిని కాపాడుకోలేము. यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए हैं, बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं. సో కాబట్టి అంటే మనము ఒక హైటెక్ సమాజాన్ని నిర్మించుకోవడం వల్ల మనం భూమిని కాపాడుకోగలమా అంటే అలా అస్సలు చేయలేము. సో ఎందుకంటే మనము ఇక్కడ కేవలం ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే రాలేదు, ఆ సొల్యూషన్స్ కోసం మాత్రమే రాలేదు. సో ప్రజల ఆలోచనలు మార్చాలి. సో ఎవరో ఒక కమిటీ లేకపోతే ఒక సంస్థ, ఎవరో దానికి సంబంధించినటువంటి ఒక టీమ్ వీళ్ళు మాత్రమే చేయాలి అనుకుంటే కాదు, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి, ప్రతి ఒక్కరి ఆలోచనలో మార్పు రావాలి. अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. ప్రతి ఒక్క స్టూడెంట్ లో కూడా, ప్రతి ఒక్క పిల్లాడిలో కూడా पर्यावरण గురించినటువంటి బేసిక్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది తెలియాలి. हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. ప్రతి క్లాస్ కి సంబంధించినటువంటి ప్రతి తరగతి పుస్తకంలో కూడా పర్యావరణానికి చెందినటువంటి అంటే ఎన్విరాన్మెంట్ కి చెందినటువంటి లెసన్స్ అనేవి कंपलसरी मेंशन చేయాలి. विकास को रोकने के लिए मैं नहीं कहती, मैं यह कहना चाहती हूँ जैवमित्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो. ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्त किए जा सकते हैं. అయితే నేను అభివృద్ధిని ఆపేయమని అనట్లేదు. సో డెవలప్మెంట్ అనేది ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఉండాలి, దాన్ని నేను స్టాప్ చేయండి అనట్లేదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటి, కేవలం సో అంటే అందరి పద్ధతుల్లో ఆలోచనల్లో మార్పు జరగాలి. సో లో బడ్జెట్లో చేయగలిగినటువంటివి, రీసైక్లింగ్ చేయగలిగినటువంటివి వాటిని వాడాలి. ఎన్విరాన్మెంట్కి, ఈ ఎర్త్కి ఏవైతే నష్టాన్ని చేకూరుస్తాయో అలాంటి వాడకాన్ని మనము సాధ్యమైనంత వరగా తగ్గించుకోవాలి. సో అభివృద్ధికి ఉపయోగపడేటువంటి వాటిని మనము ఎక్కువగా చూస్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాను. मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ. నేను ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరినీ కూడా ఒక 2 క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నాను. क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनैतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? मेरा उत्तर निश्चित तौर पर नहीं है. इसीलिए तो संयुक्त राष्ट्र संघ है, वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करवाए. इस बातचीत में बच्चों और युवकों की आवाज भी शामिल की जाए. సో నేను ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. సో వాతావరణానికి సంబంధించినటువంటి, పర్యావరణానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని గుర్తించడం అనేది కేవలం ఒక భౌగోళిక అంటే వాళ్ళ హద్దుల్లోనే ఉంటుందా, వాళ్ళకే దీనికి లిమిట్ ఉంటుందా అంటే నన్ను అడిగితే నేను మాత్రం కాదనే చెప్తాను. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఎందుకుంది ఇక్కడ? సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఒకరితో ఒకరు చర్చించి, సంభాషించి, మీటింగ్స్ జరిపి, డెబేట్స్ జరిపి, సో దీంట్లో వాళ్ళు ఆ చర్చల్లో ఇక్కడ పిల్లలు, యువతని కూడా కలుపుకోవాలి.
వాళ్ళని కూడా అలిగి సలహాలు తీసుకోవాలి, వాళ్ళ ఒపీनिయన్స్ తీసుకోవాలి. यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए. मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगा, पुरानी बातों को भूल कर नए कदम उठाएगा. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो. సో అంటే ఈ దేశపు సేఫ్టీ అనేది, పీస్ అనేది, ఇవన్నీ ఎంత అవసరమో అదే విధంగా సో ఈ పర్యావరణ సంరక్షణ అనేది, భూ సంరక్షణ అనేది కూడా చాలా అవసరము. కాబట్టి వీటన్నిటినీ మనసులో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. పాత విషయాలు, అయిపోయిన విషయాల గురించి మనం చేయగలిగింది ఏం లేదు. ఇది జరిగిపోయింది అంటే దాన్ని మనం చేంజ్ చేయలేము. మనం చేంజ్ చేయగలిగిందల్లా ఏది, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మనం మార్చుకోగలము. రాబోయే పరిస్థితుల్ని మనం ముందుగానే జాగ్రత్త పడి మార్చుకోగలము. జరిగిపోయిన వాటిని మనం ఏం చేయలేం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్, రాబోయే సిచ్యువేషన్స్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. కాబట్టి దానికి తగ్గటువంటి నిర్ణయాలు తీసుకోండి మీరంతా కూడా. ఇది మన చేతుల్లోనే ఉంది. आदरणीय नेतागण, जब आप कोई नीति बनाए तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचे. సో మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు, ఏదన్నా ఒక పద్ధతిని ప్రవేశపెట్టే ముందు సో మాలాంటి పిల్లలు, అలాగే అంతరించిపోతున్నటువంటి యానిమల్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. మహాత్మా గాంధీ ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी के लालच की नहीं. మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఏమని చెప్పారు? భూమి దగ్గర ప్రతి ఒక్కరి అవసరాలు పూర్తి చేసే శక్తి అయితే ఉంది, కానీ దురాశ, అత్యాశ వీటిని పూర్తి చేసేటువంటి స్టామినా అయితే లేదు అని చెప్పేసి. పక్షి आसमान में उड़ता है, मछली पानी में तैरती है, चीता तेजी से दौड़ता है, लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. चलो अब हम आगे बढ़े. अपनी जन्मभूमि को बचा ले, अपने घर को बचा ले, अपनी धरती को बचा ले. ధన్యవాద్. చివరిగా ఏం చెప్తోంది యుగరత్న శ్రీవాస్తవ్ ఇక్కడ? పక్షి అనేది ఆకాశంలో ఎగురుతుంది, చేప నీళ్లలో ఈదుతుంది, అలాగే పులి వేగంగా పరిగెడుతూ ఉంది, చిరుత అనేది వేగంగా పరిగెడుతుంది. కానీ భగవంతుడు మనకి మాత్రం వరం రూపంలో ఏమిచ్చాడు? ఆలోచించేటువంటి శక్తినిచ్చాడు, తెలివితేటలనిచ్చాడు. అంటే చూడండి, సో అన్నిటికంటే కూడా మనిషికి ఎక్కువ అదృష్టం అనుకోవచ్చు మనం దీన్ని. ఎందుకంటే ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చెయ్యకూడదు, ఎలా చెయ్యాలి అనేటువంటిదంతా కూడా మన బుద్ధి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి బుద్ధిని, తెలివిని, ఆలోచన శక్తిని మనకి ప్రసాదించాడు కాబట్టి దేవుడు. సో ఈ మార్పు చేర్పులు, అభివృద్ధి ఇవన్నీ కూడా మనకి సాధ్యం, మన చేతుల్లో ఉంది. కాబట్టి పదండి మనం ఇప్పుడైనా ముందడుగు వేద్దాము, మన భూమాతని కాపాడుకుందాము, మన భూమిని కాపాడుకుందాము, మన నివాసాన్ని మనం రక్షించుకుందాము అని చెప్పేసి చెప్తూ అమ్మాయి థ్యాంక్ యూ అని చెప్పేసి తన స్పీచ్ని ఇక్కడితో కంప్లీట్ చేసిందనమాట. అంటే 13 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయి అంతమంది ముందు కూడా తను అనుకున్నది అనుకున్నట్టుగా స్పష్టంగా ఎలా చెప్పగలిగిందో చూడండి. తన పాయింట్స్ని ఎలా పెట్టింది సో అనే దాని గురించి ఇక్కడ ఏ విధంగా మనలో మార్పు రావాలి, మన ఆలోచనల్లో మార్పు రావాలి, పర్యావరణానికి సంబంధించి మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి సేఫ్టీస్ తీసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా యుగరత్న శ్రీవాస్తవ్ మాట్లాడడం జరిగిందనమాట. సో ఇది బదలే అప్నీ సోచ్ అనేటువంటి లెసన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతున్నాయి, అర్థమవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మీ సపోర్ట్ అయితే మాకు అందించండి. మీ సపోర్ట్ మా దాకా ఎలా వస్తుంది అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసిందేనండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనమాట. సో మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.